వరల్డ్స్ లార్జెస్ట్ పేరెంట్ రన్ థాలసీమియా సొసైటీ. ఈ సొసైటీని మీరు స్టార్ట్ చేశారు. వాట్ ఇస్ థాలసీమియా, వాట్ ఇస్ సికిల్ సెల్ అనీమియా? థాలసీమియా అన్నది ఒక ఇన్హెరిటెంట్ బ్లడ్ డిజార్డర్, అంటే వంశపారంపరంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి సంక్రమించే జన్యుపరమైన వ్యాధి. ఆ ఇంజెక్షన్స్ అనమాట, అంటే ఒంటి మీద ఒక పంపు ద్వారా 10 hours పెట్టుకోవాల్సి. స్ట్రగుల్స్, ఛాలెంజెస్ అడుగడుగున ఫేస్ చేస్తూ ఉంటే సరే మహా అయితే ఒక 10 మందికి లైఫ్ ఇస్తే చాలు కదా అని అనిపించలేదా మీకు ఎప్పుడు? అసలు 10 మంది, 2 మంది, 1 మంది అని కాదమ్మా. అక్కడ అంటే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మొత్తం పణంగా పెట్టి మీరు ఆ సొసైటీ నడుపుతున్నారు, ఏ చిన్న మిస్టేక్ జరగకుండా. అది నా పిల్లలు కదమ్మా. బా ఇందుకని నేను స్టార్ట్ చేశాను అని అడిగితే ఏం చెప్తారు? ఐఎమ్ ఆల్సో మదర్ ఆఫ్ అ థాలసీమియా చైల్డ్. మై సన్ వాజ్ బోర్న్ ఇన్ 1988. సో ఐ వెంట్ టు గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, లెర్న్డ్ అబౌట్ థాలసీమియా. ఏజ్లో డిటెక్ట్ అయింది? 10 months. 10 months పసిపిల్లవాడు. ఇంటింటికి ఐ యూస్ టు నాక్ డోర్, వెళ్ళి బ్లడ్ మా అబ్బాయికి ఇలా ఉంది, మీరు ఎవరైనా డొనేట్ చేస్తారా? సో అలా చేసేటప్పుడు కొన్ని అవమానాలు జరిగేవి, కొంతమంది చీత్కరించుకునేవాళ్ళు. అవమానాలు ఎందుకు? అప్పుడే కొత్తగా ఎయిడ్స్ కూడా కొంచెం ప్రచారంలోకి వచ్చింది. పిల్లాడి వల్ల నాకు, నా వల్ల వాళ్ళకి కంటేజియస్ వచ్చేస్తుందేమో, మాట్లాడితే వచ్చేస్తుందేమో అని వాళ్ళు భయపడిపోయేవారు. భయపడిపోయి వెళ్ళిపో గేట్. చాలామంది డాక్టర్స్ నాకు ఏం చెప్పారంటే, లెట్ హిమ్ డై పీస్ఫుల్లీ, యూ గో ఫర్ అ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. లెట్ హిమ్ డై పీస్ఫుల్లీ అని ఎలా చెప్తాను అంటే, యాజ్ అ మదర్. ఇంతకీ రోహిత్ గారి హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది? రోహిత్ ఇస్ నో మోర్ అమ్మా. అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే ఇన్ 2009. డిస్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ట్రీట్మెంట్. యా. హ్యాపీ ఉమెన్స్ డే. దేవత అంటే ఎర్ర చీర కట్టుకొని, పెద్ద ఎర్ర బొట్టు పెట్టుకొని, జుట్టు విరబూసి, అర్ధరాత్రుల్లోనో పొద్దున తెల్లవారుజాములోనో మన కల్లోకి వచ్చి, భక్తా నీకేం కావాలో కోరుకో అంటే తీర్చేవాళ్లే కాదు, ప్రాబబులీ మనుషుల్లో కూడా, అంటే ఇంకా చెప్పాలంటే కలియుగంలో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా అని అనిపించే, టు బీ మోర్ ప్రిసైజ్, మంచి చేసే ప్రతి ఒక్కడు దేవుడే. అది జెండర్ స్పెసిఫిక్గా కాకపోతే దేవతే. నాతో పాటు ప్రస్తుతం ఒక దేవత ఉంది అనే చెప్పాలి. బికాస్ ఇప్పటి వరకు 4253 మందికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఇంకా ఈ నంబర్ కొనసాగుతూనే ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఇట్ ఓవర్ దేర్. థాలసీమియా పేషెంట్స్కి వైద్యం అందించడం అంటే అది ఒక సామాన్యమైన విషయం కాదు. ఇంట్రొడక్షన్లోనే మొత్తం చెప్పట్లేదు ఆవిడ గురించి, జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఆవిడ చేసే వర్క్ ఏంటి, చేసే సర్వీస్ ఏంటి, ఎంత కష్టపడితే ఇవాళ ఈ స్థాయిలో ఉండగలిగారు, ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారు, తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఈ అంశాలతో కూడినటువంటి ఒక సమగ్రమైన పాడ్కాస్ట్ చేద్దాం. అబవ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డేతో స్టార్ట్ చేశాను కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది, బీయింగ్ అ ఉమెన్ ఇంటర్వ్యూయింగ్ సచ్ అ గ్రేట్ పర్సనాలిటీ అమంగ్ ఆర్ ఉమెన్. అమ్మ నమస్తే, రత్నావళి కొత్తపల్లి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి. వరల్డ్స్ లార్జెస్ట్ పేరెంట్ రన్ థాలసీమియా సొసైటీ. అవునమ్మా. ఈ సొసైటీని మీరు స్టార్ట్ చేశారు. అవునమ్మా. సో ఈ సొసైటీని మీరు స్టార్ట్ చేయడానికి ఎలా జరిగింది, ఏం జరిగింది అని మాట్లాడే ముందు ఆడియన్స్కి అసలు థాలసీమియా అంటే ఏంటి, అఫ్ కోర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నా సరే అందరికీ ఇంకాస్త క్లియర్గా చెప్దాం. వాట్ ఇస్ థాలసీమియా, వాట్ ఇస్ సికిల్ సెల్ అనీమియా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామమ్మా. షూర్ అమ్మా. థాలసీమియా అన్నది ఒక ఇన్హెరిటెంట్ బ్లడ్ డిజార్డర్, అంటే వంశపారంపరంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అనమాట. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా థాలసీమియా క్యారియర్స్ ఆర్ సికిల్ సెల్ ఎనీమియా క్యారియర్స్ అయితే ఎవ్రీ ప్రెగ్నెన్సీలో 25% ఛాన్సెస్ ఇట్లాంటి వ్యాధిగ్రస్తులు పుట్టే అవకాశం ఉంది. ఒక 25% ఛాన్సెస్ నార్మల్ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఒక 50% ఛాన్సెస్
తల్లిదండ్రుల్లాగా ఒక క్యారియర్ అంటే ఒక అబ్నార్మల్ జీన్తో పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ థాలసీమియా కానీ సికిల్ సెల్ ఎనీమియా కానీ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు నార్మల్గానే పుడతారు. కాకపోతే వాళ్ళకి ఒక 3 to 4 months అయ్యేసరికి వాళ్ళలో రక్తహీనత ఇవన్నీ వస్తాయి. అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పలానా HbA2 టెస్టింగ్ అలా చేయించి తర్వాత వాళ్ళు HPLC టెస్ట్లో డిటెక్ట్ అవుతుందన్నమాట థాలసేమియా మేజర్ అని కానీ లేకపోతే సికిల్ సెల్ ఎనీమియా. అంటే ఇక్కడ సికిల్ సెల్ ఎనీమియా అని ఎందుకంటే స్పెసిఫిక్గా ఈ పేరులోనే ఉంది సికిల్ సెల్ అన్నది. సికిల్ సెల్ అంటే ఏంటంటే ఒక కొడవలి ఆకారంలో ఉండే సెల్ అని అనమాట. అంటే అర్ధచంద్రాకారంగా క్రిసెంట్ మూన్లుగా ఉంటాయి ఆ సెల్స్. ఈ సికిల్ సెల్ ఎనీమియాలో డంబుల్ షేప్ లేకపోతే రౌండ్ షేప్లో ఉండేవి అర్ధచంద్రాకారంలో ఉంటాయన్నమాట. ఈ అర్ధచంద్రాకారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి జాయింట్లో అవి ఏదైతే డ్రైనేజ్ ఎలా పూడుకుపోతూ ఉంటుందో ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి కంజెషన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా అయినప్పుడు బ్లడ్ ఫ్లో అది సరిగా ఉండదు. ఈ పిల్లలకి చాలా నొప్పులు, విపరీతమైన పెయిన్స్, క్రైసిస్ వస్తుంటుంది. ఇది సికిల్ సెల్ ఎనీమియా. థాలసేమియా అంటే హెమోగ్లోబిన్ తక్కువైపోతూ ఉంటుంది ఈ పిల్లల్లో. సో ప్రతి మనందరికీ కూడా ఆర్బీసీ దాని లైఫ్ స్పాన్ 120 days అయితే ఈ పిల్లలకి 15 to 21 days ఉంటుందండి. సో దే ఆర్ డిపెండెంట్ ఆన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్. రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది ప్రతి 15-20 రోజులకి అనమాట. సో లైఫ్ లాంగ్. సో దీనికి అంటూ ఒక పర్మనెంట్ క్యూర్ ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే దీనికి పర్మనెంట్ క్యూర్. సో ఈ పిల్లలు ఇలాగా అంటే బ్లడ్ ఎక్కించుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఐరన్ కూడా ఓవర్లోడ్ అవుతుంది. ఒంట్లో ఐరన్ శాతం పెరిగిపోతుంది. మనందరికీ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా వస్తుంది. ఈ పిల్లల్లో ఐరన్ ఎక్కువైపోతుంది అనమాట. సో దాంతో అవి ఆల్ వైటల్ ఆర్గాన్స్ మీద దుష్ప్రభావం చూపిస్తాయి. అంటే లివర్, కిడ్నీ, హార్ట్ అలా చేసి ఈ పిల్లలకి ప్రమాదం అవుతుంది. సో వీళ్ళకి ఐరన్ చిలేషన్ థెరపీ అని ఉంటుంది. అది చాలా కాస్ట్లీ ఉంటుంది. ప్రతి పిల్లవాడికి 2,000 మొదలుకొని 20-30,000 దాకా అది దాని కాస్ట్ ఉంటుందన్నమాట. ఈచ్ చైల్డ్కి ఎవ్రీ మంత్ ఇంత ఖర్చు ఉంటుందన్నమాట. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అమ్మా? ఐరన్ చిలేషన్ థెరపీ అంటే ఐరన్ని తగ్గించేది అనమాట. అంటే ఓ పక్క బ్లడ్ ఎక్కించాలి, ఈ ఐరన్ నిల్వల్ని కూడా తగ్గిస్తూ దీంట్లో ఏంటంటే మందులు ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. అంటే సివియారిటీని బట్టి మా డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. కాంబినేషన్స్లో కూడా ఉంటాయి. సో అందరూ ఏమనుకుంటారంటే థాలసేమియా కదా, సికిల్ సెల్ ఎనీమియా కదా, బ్లడ్ ఎక్కిచ్చేద్దాము లేకపోతే ఎవరో ప్రిస్క్రైబ్ చేసిన మందులు ఇచ్చేద్దాము అంటే అదే అక్కడే చాలా ప్రమాదం అనమాట. సో అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే లైఫ్ స్పాన్ని తగ్గించేస్తున్నారు. అంటే పిల్లలకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గించేస్తున్నారు. ప్రతి పిల్లవాడికి ఇప్పుడు మీకు ఇంకొకళ్ళకి ఒకటే ప్రిస్క్రిప్షన్ ఉండదు, మారుతూ ఉంటుంది. మీ యొక్క కండిషన్ని బట్టి అది కాంబినేషన్ థెరపీ చేస్తూ ఉంటారు. సో దీంట్లో కొంచెం పెయిన్ఫుల్ ఏంటి అంటే డెస్పెరాల్ ఆ ఇంజెక్షన్స్ అనమాట. అంటే ఒంటి మీద ఒక పంపు ద్వారా 10 hours పెట్టుకోవాల్సి పిల్లలు. సో ఇలాగా వాళ్ళు పెట్టుకొని స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు, కాలేజెస్కి వెళ్తూ ఉంటారు. సో ఇది కొంచెం పెయిన్ఫుల్, కొంచెం ఖరీదు ఎక్కువ అనమాట. కానీ ఇంతట్లో కూడా వి ట్రై టు మౌల్డ్ చిల్డ్రన్ టు లీడ్ అండ్ హ్యాపీ లైఫ్. అందుకోసమే మా దగ్గర ఇప్పుడు చూస్తే పీజీ అయిన పిల్లలు ఉంటారు, ఎంఎన్సీల్లో చేసే పిల్లలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారా? స్కూల్కి దాటి నేను చెప్పేది స్కూల్ దాటి మెడిసిన్ ఈ ఏడాదిలో 7 పిల్లలకి మాకు ఎంబీబీఎస్లో సీట్లు వచ్చాయి పిల్లలకి. సో దే ఆర్ వెరీ మచ్ ఇది అది మేము దట్ క్రెడిట్ వీ టేక్ యాజ్ అ TSCS థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ. వీ హ్యావ్ అ స్పెషల్ కౌన్సిలింగ్ ఇది ఉంటుంది. 3 type కౌన్సిలింగ్ ఉంటాయి. ఒకటి డాక్టర్ చేస్తారు, ఒకటి సిస్టర్స్ చేస్తారు. వీ హ్యావ్ అ స్పెషల్ కౌన్సిలర్ ఫర్ దట్. ఇవన్నీ కాకుండా నేను చేస్తాను. సో వీ హ్యావ్ దీస్ మెనీ కేటగిరీస్ అండ్ వీ ట్రై టు కీప్ పేషెంట్స్ అండ్ పేరెంట్స్ ఇన్ అ వెరీ పాజిటివ్ మోడ్. అమ్మ, థాలసేమియన్ అండ్ సికిల్ సెల్ సొసైటీ తరఫున ఎందరో పిల్లలకి మీరు ఒక లైఫ్ సేవింగ్ థ్రెడ్ని కల్పించడంతో పాటు యాజ్ యూ హ్యావ్ టోల్డ్ ఆల్రెడీ మోటివేషన్, కౌన్సిలింగ్, వాట్ నాట్, యూ హ్యావ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ యాజ్ వెల్. అవును. కానీ
ఈ సొసైటీ అది కూడా వరల్డ్స్ లార్జెస్ట్ అవును. పేరెంట్ ఇనిషియేటెడ్ సొసైటీ స్టార్ట్ చేయడానికి వాట్ వాజ్ ది పాయింట్ బిహైండ్ యువర్ లైఫ్? ఎందుకని నేను ఇది స్టార్ట్ చేశాను Yeah. అని అడిగితే ఏం చెప్తారు? సింపుల్ క్వశ్చన్ అమ్మా. యాజ్ అ మదర్, ఐఎమ్ ఆల్సో మదర్ ఆఫ్ అ thalassemia child. When Rohit was born, so when he was detected as thalassemia major, హైదరాబాద్లో కానీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ థాలసేమియా మీద అసలు అవగాహన లేదు అంటే అతిశయోక్తి కాదు. ఈవెన్ ఇన్ ద డాక్టర్ ఫ్యాటర్నిటీ అనమాట. సో యాజ్ అ పేరెంట్స్ మాకు వేరే ఆప్షన్ లేకుండా పోయిందనమాట. టు ఐదర్ వి గో టు వెల్లోర్, లేకపోతే బాంబే వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి, ట్రీట్మెంట్ తెలుసుకోవాలి, మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ చేయించుకోవాలన్నమాట. సో చెప్పాలంటే ఐ వాజ్ ద ఫస్ట్ పేరెంట్ టు స్టార్ట్ ద మూమెంట్ ఆఫ్ థాలసేమియా. సో మై సన్ వాజ్ బోర్న్ ఇన్ 1988. సో మై స్ట్రగుల్ ఫర్ దిస్ థాలసేమియా 1988 నుంచి మొదలైందనమాట. 1988 నుంచి నేను స్ట్రగుల్ అయ్యి దీని గురించి తెలుసుకొని ఐ వెంట్ టు ఉస్మానియా మెడికల్ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ మాకు ఒక డాక్టర్ సోమయాజులు గారు అని చెప్పి ఆయన నాకు కూర్చోపెట్టి ఎవరికైతే డాక్టర్స్కి ఎట్లా టీచ్ చేస్తారో అలా నాకు నేర్పించారు థాలసేమియా గురించి. సో ఐ వెంట్ టు గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, లెర్న్డ్ అబౌట్ థాలసేమియా. అండ్ దెన్ ఇవంతా ఇది టీఎస్సిఎస్ స్టార్ట్ చేయడానికి నాకు 10 years పట్టింది. ఈ దీంట్లో ఎర్లీ 90sలో ఐ మెట్ డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి గారు. షీ వాజ్ వెరీ సపోర్టింగ్ డాక్టర్ అండ్ వెరీ కైండ్ హార్టెడ్. అండ్ షీ వాజ్ ద వన్ హూ గేవ్ మీ సొలేజ్ అనమాట. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. ఇలాంటి పిల్లల్ని కూడా మనం పాజిటివ్గా మనం లైఫ్ లీడ్ చేయొచ్చు అన్నది. ఇప్పుడు నేను చేసే కౌన్సిలింగ్ అంతా కూడా నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నది. సో వాట్ ఎవర్ షీ యూస్ టు టాక్, నేను అంత 100%. ఎందుకంటే ఇది జరిగినప్పుడు మై క్వాలిఫికేషన్ వాజ్ ఇంటర్మీడియట్, మా అబ్బాయి పుట్టినప్పుడు. సో ఐ గాట్ మై మ్యారేజ్ జస్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత రోహిత్ పుట్టాడు. సో నాకు పెద్ద క్వాలిఫికేషన్ కూడా లేదు. కానీ ఒక డాక్టర్ వాళ్ళు చెప్పేది విని నేను నోట్ చేసుకుని, ఎందుకంటే అన్ని పదాలు నా నోటికి తిరిగేవి కాదు. ఏంటో స్ప్లీనోమెగాలి అనేవాళ్ళు, లేకపోతే ఇంకోటి అనేవాళ్ళు. సో దాని అర్థం నేనంతా కచ్చాపచ్చాగా రాసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి డిక్షనరీ తీసి అది అంటే ఏంటి, హైపోస్ప్లీనోమెగాలి అంటే ఏంటి అన్నది డిక్షనరీలో తీసి, లేకపోతే ఇంకో డాక్టర్ని అడిగి తెలుసుకొని మళ్ళీ అది నేను రాసుకొని ఇలాగ ఐ డిడ్ హార్డ్ వర్క్ 10 years. అంటే 1988 నుంచి 1998 వరకు నేను ఐ వాజ్ ఇన్ అ సర్చ్ ఆఫ్ ఇంకో థాలసేమియా పేషెంట్స్ గురించి సర్చ్ చేసేదాన్ని. అసలు ఏంటిది, ఓన్లీ ప్రపంచంలో మా అబ్బాయికే వచ్చిందా, ఇంకెవరికైనా వచ్చిందా? సో ఈ క్రమంలో ఏంటంటే అప్పటి రోజుల్లో బ్లడ్ డొనేషన్స్ మీద కూడా అవగాహన ఉండేది కాదు. సో ఒక యూనిట్ బ్లడ్ మా అబ్బాయికి, ఒక యూనిట్ బ్లడ్. అప్పుడు రోహిత్కి ఎంత ఏజ్లో డిటెక్ట్ అయింది? 10 months. 10 months? పసిపిల్లవాడు. సో వాడిని పెట్టుకొని, హీ వాజ్ వెరీ స్మాల్, వాడిని పెట్టుకొని వాడిని మా అమ్మ దగ్గర వదిలి నేను మార్నింగ్ ఒక బ్యాగ్ ఇచ్చుకొని నేను ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీలో అక్కడ ఇంటింటికి ఐ యూస్ టు నాక్ డోర్ వెళ్ళి బ్లడ్ మా అబ్బాయికి ఇలా ఉంది, మీరు ఎవరైనా డొనేట్ చేస్తారా అని. ఇమాజిన్ అ గర్ల్ ఆఫ్ 19-20 years అలా వెళ్ళి అడుగుతుంటే ఇట్ ఈస్ మీకే అర్థమవుతుంది ఎన్ని సిచ్యువేషన్స్, ఎన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేసి ఉంటాము అన్నది. యాజ్ అ గర్ల్ అంటే అప్పుడు హాస్పిటల్స్లో ఈ బ్లడ్ డొనేషన్ మీద అస్సలు అవగాహన అసలు బ్లడ్ డొనేషనే లేదా? లేదు, చాలా తక్కువ ఉండేది. సమ్వేర్ అరౌండ్ విచ్ ఇయర్ అండి? నా చిన్నప్పుడు అంటే నేను 10th అప్పుడు చదివేటప్పుడు మా నాన్నగారు గృహకల్పలో పనిచేశారు నాంపల్లిలో. ఆయన నేను వెళ్ళేసి ఉస్మానియా, అక్కడే ఉస్మానియా హాస్పిటల్ ఉండేది కదా, ఉస్మానియా హాస్పిటల్లో ఆయన బ్లడ్ డొనేట్ చేసి వచ్చాను అని చెప్తే మా అమ్మ మా నాన్నమ్మ గోల చేసేసేవారు. ఇదేంటి బ్లడ్ డొనేట్ చేశారా మీరు, ఇంకేముంది మీరే కదా మొత్తం ఇంటికి ఎర్నింగ్ సోర్సు అంటే. అది ఆ రోజుల్లో బ్లడ్ డొనేషన్ అనేసరికి అదేదో అవయవ దానం చేసిన అంత అలా ఉండేదన్నమాట.
మా ఇంట్లో అయితే మా నాన్నమ్మ అయితే పెద్దగా ఏడుపులు అసలు ఇది ఉండేది. నేను మటుకు మా నాన్నని ఒక హీరోలాగా చూసేదాన్ని. అంటే మా నాన్న హీ డిడ్ అ గ్రేట్ వర్క్ అని. సో ఐ డింట్ నో అదే నా లైఫ్ అవుతుందన్న సంగతి నాకు తెలీదు. కానీ ఆ రోజుల్లో అలా ఏ ఉండేది. సంవత్సరంలో చెప్తున్నారమ్మా మీరు ఇంటింటికి వెళ్ళి ఇట్లా అడగడం? 89, 89. 990 ఆ టైంలో అనమాట. సో అలా చేసేటప్పుడు కొన్ని అవమానాలు జరిగేవి. కొంతమంది చీత్కరించుకునేవాళ్ళు, కొంతమంది అనుకునేవాళ్ళు. అవమానాలు ఎందుకు? అవమానాలంటే అప్పుడే కొత్తగా ఎయిడ్స్ కూడా కొంచెం ప్రచారంలోకి వచ్చింది. సో పీపుల్ యూస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ అనమాట. ఎప్పుడు చంటి పిల్లలకి బ్లడ్ ఎక్కించడం అన్నది ఎవరు వినలేదు అప్పటి వరకు. సో దే యూస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏమనుకునేవారంటే, అరే రే ఈవిడ వచ్చేసింది, ఏదో ఆవిడ పిల్లాడి వల్ల నాకు, నా వల్ల వాళ్ళకి కంటేజియస్ వచ్చేస్తుందేమో, మాట్లాడితే వచ్చేస్తుందేమో అని వాళ్ళు భయపడిపోయేవారు. భయపడిపోయి నేను ఎక్కడుంటే అక్కడ సర్ఫ్ నీళ్ళు కొట్టేసేవాళ్ళు అనమాట. అండ్ వెళ్ళిపో గేట్ అవతలకి వెళ్ళిపో అని అట్లాగా. అంటే నేను మాట్లాడించడానికి కూడా, అంటే అది నేను వాళ్ళు తప్పని చెప్పనమ్మా. ఇప్పుడు మొన్న కరోనా టైంలో మనమందరం ఏం చేసాము, మనకి తెలియంది కదా. అప్పుడు మీకు ఇంత మెచ్యూరిటీ ఉండేది కాదు కదమ్మా. బాధ ఉండేది. అంటే అప్పుడు ఏమనిపించేదంటే ప్రపంచంలో అందరికన్నా పెద్ద ముష్టిదాన్ని నేనేనేమో, కానీ ఫర్ ద సేక్ ఆఫ్ మై సన్ ఐ హ్యావ్ టు, అది అది అలా ఉండేది అమ్మో, మీరు చెప్తుంటేనే నాకు అసలు చాలా కష్టంగా ఉంది తీసుకోవడం. అమ్మో, అంటే ఆ రోజుల్లో మనకి ఇంటర్నెట్ లేదు, ఏదన్నా ఒక టీవీ ద్వారానే తెలుస్తుంది ఏదైనాను. ఇంటర్నెట్ లేదు, ఏదైనా న్యూస్ పేపర్లో వస్తే వచ్చింది. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ ఏలియన్ సబ్జెక్ట్ అందరికీ. అసలు థాలసేమియా అంటేనే ఎలా గుర్తుపెట్టుకోవాలో నాకు అర్థమయ్యేది కాదు. సో తెల్ల వైట్ సేమియాలు, తెల్ల సేమియా అలా అలా గుర్తుపెట్టుకునేదాన్ని. ఎవరికైనా చెప్పాలంటే కూడా అలా అలా చెప్పేదాన్ని అనమాట. సో మీరు అట్లా ఇంటింటికి వెళ్ళి బ్లడ్ డొనేషన్ గురించి అడుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దని లేదా? జరిగేదేదో జరుగుతుంది. లేదు మా, అది నీకు పిల్లాడు లైఫ్ కదా. పిల్లాడు లైఫ్ అన్నప్పుడు ఎవరు ఎందుకు ఆపుతారు? ఇట్స్ అ లైఫ్ కదా. మా వారు ఉద్యోగానికి వెళ్ళకపోతే ఇంట్లోకి డబ్బులు రావు. మా మా ఇన్లాస్ దే ఆర్ వెరీ ఓల్డ్. మా తమ్ముడు చెల్లెలు దే ఆర్ వెరీ యంగ్. లైక్ వన్ ఈజ్ ఇన్ 7th స్టాండర్డ్, ఒకళ్ళు 5th స్టాండర్డ్ అంతా చదువుతున్నారు. సో మా ఫాదర్ వాజ్ అన్ వర్కింగ్ ఇది. సో ఇంకో ఆప్షన్ లేదు కదా. నేను బయటకు వెళ్ళేది తప్పితే వేరే ఆప్షన్ లేదు. అందరు చిన్నపిల్లలు అది. సో అప్పుడు ఆప్షన్ లేదు. చాలా అవమానాలు జరిగాయి. అలానే ఒక్క అవమానాలే జరిగాయంటే తప్పది. ఎందుకంటే చాలామంది సహృదయతోటి, అమ్మ మేము మాది ఏ పాజిటివ్ కాదు, అయినా సరే మేము వి వాంటెడ్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ హెల్ప్. ఏదనంటే ఏమొద్దండి, మీ బ్లడ్ గ్రూపు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి చాలు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా తగిలితే వాళ్ళకి నేను చేస్తాను అని. అప్పుడు నా దగ్గర ఒక లిస్ట్, డోనార్ లిస్ట్ ఒకటి నేను తయారు చేసుకున్నాను అనమాట. జస్ట్ ఏంటంటే ఆ లిస్ట్ వేరే వాళ్ళకి ఇంత కష్టపడ్డాను, నా నా ఎండ్ ప్రోడక్ట్ కనుక్కోగలిగారు అప్పుడు ఆ టైంలో? 100 పైన. కొంతమంది దేవర్ వెరీ కైండ్ ఇనఫ్. కానీ కొంతమంది, చాలామందికి డౌట్ ఏంటి అంటే, మాకు బ్లడ్ డొనేట్ చేయాలని ఉంది, కానీ ఒక్కటే విల్ దే యూస్ డిస్పోజబుల్స్? అది నాకు పెద్ద క్వశ్చను. అంటే అప్పుడు నీలోఫర్ హాస్పిటల్లో డిస్పోజబుల్స్ యూస్ చేస్తున్నారా లేదా అడగడానికి అక్కడ మొహమాట. అంత మొనోపలి లాగా ఉంటుంది. ఇప్పట్లాగా వెళ్ళి మాకేంటి మాకు చెప్పండి అంటే అట్లా కాదు కదా. సో అలా చాలామంది అలా ఉండేవాళ్ళు. చాలామంది కన్సర్న్ కూడా ఇచ్చేవాళ్ళు, లేకపోతే మా అబ్బాయి బతకడు కదా. సో ఒట్టి అవమానాలే జరిగాయంటే అది తప్పది. చాలామంది కన్సర్న్. కాకపోతే 15 రోజులు నేను తిరిగితే నాకు ఒక్క డోనర్ దొరికేవారు మా అబ్బాయికి సరిపడా. నెలకి ఒక డోనర్ అన్నట్ట? నెలకి ఇద్దరు. నెలకి ఇద్దరు అంటే 15 డేస్కి ఒకసారి వాడికి ట్రాన్స్ఫ్యూషన్ అయ్యేది. సో అలాగా నా లైఫ్ అంతా పొద్దున్న లేచి బ్యాగ్ వేసుకుని ఉద్యోగంకి వెళ్ళేలాగా, పొద్దున మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వచ్చేదాన్ని. అలా తిరిగి. సో దీంట్లో చాలా ఛాలెంజెస్ యాజ్ అ విమెన్ ఛాలెంజ్. సో ఇలా జరిగింది కాబట్టి మీరు ఒక సొసైటీ ఫామ్ చేద్దాం అనుకున్నారా? సొసైటీ అంటే ఫస్ట్ ఏంటంటే నా దగ్గర ఉన్న డోనర్ లిస్ట్ నేను షేర్ చేసుకుందాం అనుకున్నా.
అంటే ఇప్పుడు నేను ఇంత కష్టపడ్డాను కదా, సో వేరే వాళ్ళకి అది ఈజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను అలా అనుకున్నాను అనమాట. అలా అనుకుని ఇప్పుడు నేను రివర్స్ పేషెంట్ని వెతకడం మొదలెట్టాను. ఈ దాంట్లో నాకు డాక్టర్ ఏఎన్ కృష్ణకుమార్ గారు 90లో నాకు కలిశారు. ఆవిడతోటి నేను ఇవన్నీ షేర్ చేసుకుంటుంటే తను లైక్ షీ బికేమ్ వెరీ ఎమోషనల్ అయ్యి, రత్నావళి నేను నీకు తోడుంటాను, మనం ఏదో ఒకటి చేద్దాం. నేను మేడం నేను డబ్బులు పెట్టలేను, కాకపోతే నేను ఎంత శ్రమ అయినా పడతాను, మీరు ఏదంటే చేసుకురమ్మంటే నేను అవి ఎక్కడికి వెళ్ళి ఎవరితోటైనా మాట్లాడరమ్మంటే అవంతా చేసుకొస్తాను, ఒకటి నేను డబ్బులు పెట్టలేను అని చెప్తే ఆవిడ లేదమ్మా విల్ డూ సంథింగ్ అని చెప్పారు. ఎప్పుడైతే నా లైఫ్లోకి డాక్టర్ ఏఎన్ కృష్ణకుమార్ గారు వచ్చారో షీ బికేమ్ లైక్ అ బూన్ ఫర్ మీ అనమాట. ఎందుకంటే నాకు సొలేస్ వచ్చింది. అంటే నాకు చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్కి ఆవిడ షీ వాజ్ లైక్ అ బిగ్ ఒక అమ్మలాగా నన్ను అక్కున చేర్చుకొని నాతో పాటు రోహిత్ని చూస్తూ నన్ను ట్రైన్ చేసిందనమాట ఆవిడ. అంటే ఎట్లా మాట్లాడాలి, వేరే పేషెంట్స్ వస్తే ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి అని ఆవిడ నన్ను ట్రైన్ చేయడం జరిగింది. సో ఈ సొసైటీ స్టార్ట్ చేయడానికి మీరు కృష్ణకుమారి గారు మొదల అడుగు వేసిన వాళ్ళం అనమాట. అడుగు వేశారు. సో కాలక్రమేణా మాకు కొంతమంది మాతోటి జాయిన్ అయ్యారు. వాళ్ళల్లో మనోజ్ రూపాని అని కానీ, తర్వాత రాజేశ్వర్ అని కానీ, డాక్టర్ సుమన్ జైన్ అని కానీ, అలీం బేగ్ అని కానీ, ఇప్పుడు మా డాక్టర్ చంద్రకాంత్ గారు అని కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే మేము ఒక 10-15 మంది ఇట్లా వరుస క్రమంలో మాతోటి అడుగులతోటి జాయిన్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ 2002లో మాకు డాక్టర్ ఏఎన్ కృష్ణకుమార్ గారు ఆవిడ చనిపోవడం జరిగిందనమాట. సో అప్పుడు మళ్ళీ మేము మొదటికి వచ్చేసామా అన్న ఇది వచ్చింది. కానీ డాక్టర్ రమణా దండమూడి గారు, డాక్టర్ సుమన్ జైన్ గారు దాన్ని మళ్ళీ హోల్డ్ చేశారనమాట. సో ఇలా వెళ్తూ మళ్ళీ 2009లో మాకు మళ్ళీ చంద్రకాంత్ అగర్వాల్ గారు మాకు తోడుగా వచ్చారనమాట. వచ్చి అప్పటి నుంచి అసలు మేము అంటే ఇలా చాలా ఛాలెంజెస్, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇయర్స్ చెప్పానే కానీ దీంట్లో మేము హర్డల్స్ చాలా ఉన్నాయి. అంటే ఎట్లా అమ్మా, ఎలాంటి హర్డల్స్ చెప్పండి ఇంకా అర్థం అవ్వడానికి. 2002లో డాక్టర్ ఏఎన్ కృష్ణకుమార్ గారు ఆవిడ పోయినప్పుడు మాకు నిజంగా చెప్పాలంటే నాకు ఇంట్లో మళ్ళీ మా అమ్మ చనిపోయినంత బాధ నాకు వచ్చిందనమాట. ఎందుకంటే ఇంట్లో పెద్ద దిక్కు ఆవిడ షీఈస్ వెరీ పాజిటివ్ అనమాట. అంటే మాకు అన్నీ ఆవిడే అయ్యి ఉండేదన్నమాట. సో అప్పుడు పోయినప్పుడు మళ్ళీ మేము లేదు ఇది మళ్ళీ ముందరికి తీసుకువెళ్ళాలి, మాకు మేమే లేచి నుంచోవాలి అని చెప్పి అప్పుడు మేము చాలా కష్టపడడం జరిగింది. ఎందుకంటే మాకు ఉండడానికి ప్లేసెస్ సరిగా లేక ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ అని తిప్పడం జరిగింది. కొంతమంది వాళ్ళ స్వలాభం గురించి రండి మీకు మేము ఫ్రీగా ప్లేస్ ఇస్తామని చెప్పి వాళ్ళు స్వలాభం పొందేవాళ్ళు అనమాట. సో ఇలా కాదు అనుకొని ఇంకా 2009లో మేము కాదు మాకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ ఉండాలి. అప్పటి వరకు మాకు ఐడెంటిటీ లేదనమాట, మమ్మల్ని పెట్టుకోనివ్వలేదు. 2009లో మాకంటూ ఒక ఐడెంటిటీ కావాలని చెప్పి మాకు అక్కడ కృష్ణా జ్యువెలరీ మార్ట్ ప్రదీప్ ఉప్పల గారు వాళ్ళు ఓల్డ్ బిల్డింగ్ ఒకదాన్ని, హెరిటేజ్ బిల్డింగ్ ఒకదాన్ని మాకు ఇచ్చి మీరు ఎంతకాలం వాడుకోవాలంటే అంతకాలం వాడుకోండి, మాకు దీంట్లో ఏమీ కమర్షియల్ ఇది ఏమీ లేదు అని వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి మేము ఒక్కొక్క అడుగు ముందరికేయడం. మా సొంత బ్లడ్ బ్యాంక్, అప్పటి వరకు మాకు సొంతగా బ్లడ్ బ్యాంక్ లేదు. సో ప్రతి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే మాకు మరి పిల్లలకి ఫ్రీగా ఇవ్వాలి కదా, వాళ్ళు ఏం చేసేవారంటే మేము రోజుకి 10 యూనిట్లు ఇస్తాము. అక్కడ నా పిల్లలు 100 కొద్ది ఉండేవాళ్ళు. 10 యూనిట్లు ఇస్తాము అలా అనేవాళ్ళు. ఈ 100 మందికి నేను ఆ 10 యూనిట్లు ఏ 10 మందికి ఇవ్వగలను? సో దట్ వాజ్ అ బిగ్ టాస్క్ అనమాట. సో ఇది చాలా ఛాలెంజ్గా ఉండేది. సో మాకు హరిప్రియ రంగరాజన్ గారు కూడా కొంచెం సపోర్ట్ చేశారు, అప్పుడు గవర్నర్, లేడీ గవర్నర్. ఒక్కసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగితే ఎంత ఖర్చు అయ్యేదమ్మా? ఖర్చు అంటే ఇప్పుడంటే అది యాక్చువల్లీ మొత్తం ఫ్రీయే వాళ్ళకి, ఈ పిల్లలకి ఎప్పుడు డే 1 నుంచి ఫ్రీయే. కాకపోతే మాకు ఖర్చు అవుతుంది
బ్లడ్ ఆహా, ఇది ఈ సొసైటీ స్టార్ట్ చేయక ముందర రోహిత్ గారి కోసం మీరు ఖర్చు పెట్టాలి అని ఆ, అంటే అప్పుడు 2-3 వేలు పైన అయ్యేది ఈచ్ ట్రాన్స్ఫ్యూషన్కి. అప్పుడు మా వారే జీతమే 5,000 కదా, దాంట్లో 2-3 వేలు దీనికే వీడికి ట్రీట్మెంట్కే పైన అయిపోయేది అనమాట. సో అండ్ ఎప్పుడు మాకు ఇబ్బంది కలిగేదంటే డెస్ఫెరాల్ థెరపీ రోహిత్కి స్టార్ట్ చేసినప్పుడు అనమాట. అది 21,750 రూపీస్ అయ్యేది. మా వారి జీతం అప్పుడు 25,000. ఈ ఈ ఉన్న దాంట్లో పిల్లల స్కూల్ ఫీజులే కట్టాలా, ఇంటినే మెయింటైన్ చేయాలా, దట్ వాజ్ అ బిగ్ టాస్క్ అనమాట. అలా కొంచెం కంజెషన్స్ మేము కూడా పడ్డాం. కానీ సిన్స్ ఈజ్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మాకు కొంచెం రియంబర్స్మెంట్ కూడా అయ్యేది. అది వాడికి ఆ మందులవి రియంబర్స్మెంట్ అయ్యేది. కాకపోతే ఫస్ట్ అయితే ఆ 25,000 నుంచి డబ్బులు పెట్టేయాలి కదా, పెట్టేసి ఆ రియంబర్స్మెంట్ ఎప్పుడు వస్తాయో. సో ఇట్లాగా కొంచెం స్కూల్ ఫీజులు కట్టడానికి దానికి మేము కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. బట్ స్టిల్ మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి మా పేరెంట్స్ కొంచెం సపోర్ట్ సిస్టమ్గా ఉండేవాళ్ళు. ఈవెన్ దో మేము వాళ్ళ దగ్గర తీసుకోలేదు, కాకపోతే మోరల్ సపోర్ట్ అది చాలా అవసరం మనిషికి. అది మోరల్ సపోర్ట్ నాకు మొత్తం నాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి నాకు మోరల్ సపోర్ట్ ఉండేది. అమ్మ, నేను ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్, మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఆడియన్స్కి మనం చెప్పదలుచుకుంటున్నాం కాబట్టి సహజంగా ఆడియన్స్లో ఉన్న ఒక కైండ్ ఆఫ్ థింకింగ్, అందరిలో అని నేను అనను, బట్ డెఫినెట్లీ కొంతమంది ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ పరంగా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. మనం సర్వీస్ చేసిన, చారిటీ చేసిన, ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓని నడిపినా కూడా యూజువల్గా ఒక పాయింట్ స్ట్రైక్ అయ్యేది ఏంటంటే వీళ్ళకి బోలెడన్ని ఫండ్స్ వస్తాయి, ఎస్, ఈజీగా చేసేస్తారులే. ఒకటి, వాళ్ళు ఐదర్ మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి అయినా వచ్చి ఉండాలి, ఇక్కడ మాకే తినడానికి లేకపోతే మేమేం పెడతాము అన్నది ఒక యాంగిల్. రెండు, ఎన్జిఓలు నడిపితే గవర్నమెంట్లో ఒక ప్రత్యేకమైన ఒక, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎగ్జాక్ట్లీ, బట్ దే గెట్ అ హ్యూజ్ నంబర్ ఆఫ్ ఫండ్స్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ. ఏం చెప్తారు? ఇట్ ఈస్ అ మిత్. ఇట్ ఈస్ మిత్ అనే చెప్తాను. ఎందుకంటే ఫండ్స్ అన్నది ఎవరు ఒక్క పైసా కూడా ఊరికనే ఇవ్వరమ్మా. మీకు నేషనల్ ఇంటర్నేషనల్ ఫండ్స్ రావాలంటే అసలు నేషనల్ ఫండ్స్ అన్నది లేనే లేదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంటర్నేషనల్ ఫండ్స్ ఇప్పుడు అసలు బయట నుంచి ఫండ్సే రావు. వచ్చినా దానికి ఉండే క్వేరీలు, అది మీకు జీవితం సరిపోతుంది అదంతా నింపడానికి, అవంతా అండ్ చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్కి వాళ్ళు మీకు 80G ఇచ్చినా లేకపోతే 12A ఇచ్చినా వాళ్ళు ఊరికినే ఇవ్వరు. దే హ్యావ్ మన మీద ఎప్పుడు కూడా చెక్ పాయింట్ ఎప్పుడూ ఉంటుంది, అది ఎప్పుడూ ఉంటుంది. అది దాటి మీరు ఏదైనా గోల్మాల్ చేయాలంటే ఐ డోంట్ నో, ఆ సిస్టమ్ నాకు తెలియదు. కానీ దెర్ ఈజ్ ఆల్వేస్ అ చెక్ పాయింట్. అండ్ ఫండ్ ఇచ్చేవాళ్ళు మీ మీద క్రెడిబిలిటీ లేకపోతే ఇవ్వరు. మీరు చేసే పని, మీరు చేసే నిజాయితీ ఉంటే తప్పితే ఇవ్వరు. అండ్ మీ చేతికి ఎందుకు ఇస్తారు డబ్బులు? ఎవరైనా వ్యక్తుల చేతికి ఇవ్వరు కదా. ఇప్పుడు మాకు ఫండ్స్ వచ్చాయనుకోండి, దేనికి ఇస్తారు ఫండ్స్? నాకు ఫలానా మిషన్ కావాలండి అంటే ఆ మిషన్ కొనడానికి వాళ్ళు ఇస్తారు, డైరెక్ట్గా అది వాళ్ళకి ఇస్తారు, మేము బిల్లు వాళ్ళకి ఇచ్చేస్తాం, అయిపోతుంది అక్కడ. లేకపోతే ఫలానా ఇది జరుగుతోందండి, ఈ ట్రీట్మెంట్కి ఇంత అవుతుంది, మెడిసిన్స్కి ఇంత, అదంతా మేము అంతా చెప్పి తర్వాత మనము ఆడిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. ప్రతి డోనార్కి కూడా మీరు వాళ్ళు ఇచ్చిన డబ్బులకి మేము లెక్క అది చూపించాల్సి ఉంటుంది, ఇంత అవుతుందని. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఆర్గనైజేషన్. సో నాకు వేరే ఎన్జిఓస్ని నేను అంత దగ్గరగా నేను పరిశీలించలేదు, నాకు తెలియదు కూడా. కానీ ఎవరైనా మనకి ఒక డబ్బులు ఇస్తున్నారు అంటే టోటల్ క్రెడిబిలిటీ ఉండి, నీ నమ్మకం ఉండి, వాళ్ళు ఆల్రెడీ నీ వర్క్ చూస్తేనే కానీ ఇవ్వరు. అండ్ దానికి కూడా నువ్వు రిసిప్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ యూ టేక్ అప్. ఎస్ అండి, అది నేను పర్సనల్గా ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ టు బీ అకౌంటబుల్ అనమాట. సో అందుకోసం నేను చెప్పాను కదా, ఐఎమ్ అ వాచ్ డాగ్ టు దట్ సొసైటీ. స్ట్రగుల్స్, ఛాలెంజెస్ అడుగడుగున ఫేస్ చేస్తూ ఉంటే, సరే మహా అయితే ఒక 10 మందికి లైఫ్ ఇస్తే చాలు కదా అని అనిపించలేదా మీకు ఎప్పుడు? అసలు 10 మంది, 2 మంది, 1 మంది అని కాదమ్మా. అక్కడ నా పిల్లలు,
ఆ పిల్లలకి నీకు అంతే ఉంటుంది, నీ పిల్లలకి అంతే ఏంటో చెప్తావా? అది ఒక్కళ్ళైతే ఇద్దరైతే కడుపు నిండా అన్నం పెడతావు కదా, మీ పిల్లలకి కడుపు నిండా అన్నం పెడతావు కదా. అలాగే నా పిల్లలు ఒకళ్ళైనా ఇద్దరైనా 4500 మంది అయినా నేను నా పిల్లల్లాగే చూస్తానన్నమాట. సో ఇప్పుడు రోహిత్ ఆ 4253 మంది పిల్లలు నాకు రోహిత్తో సమానం. సో వాళ్ళకి ఏది కావాలి ఏంటి అన్నదే ఉంటుంది. అండ్ హౌ కెన్ ఐ స్టాప్? ఇవాళ మీరు వచ్చారు హెల్ప్ కోసమని, రేపు అంటే అసలు ఇంకొకళ్ళు మీరంటూ బాగుండాలి కదా, స్ట్రెస్ తీసుకొని రోజు ఛాలెంజెస్ ఫేస్ చేసి అసలు రత్నావళి గారే లేకపోతే అలా అది నేను ఒప్పుకోనమ్మా. రత్నావళి లేకపోతే ఇంకో అమ్మాయి వస్తుంది ఆ ప్లేస్లోకి. అసలు అహం అన్నది లేదు ఎక్కడాను. అంటే నేను అన్నది ఉండదు కూడా. నా దగ్గర అయితే అది లేదు. నేను ఏంటమ్మా, నేను ఒక్కదాన్ని ఏం చేయగలను? ఏమీ చేయగలను. ఒక 4 పావులు బియ్యం అన్నం వండి పెట్టగలను, అంతే. 4000 మందికి పెడతానా? సో ఇట్ ఇస్ నాట్ దాట్ అమ్మా. అంటే చదివిందేమో ఇంటర్మీడియట్, వచ్చిందేమో మధ్యతరగతి కుటుంబం నుంచి, మీకు ఇంత మెచ్యూరిటీ అనకూడదు, ఇంత తెగింపు ఏంటండి? అదేనమ్మా, తల్లికి ఉండే తెగింపు అదే ఉంటుంది కదా. నా పిల్లాడికి ఏదైనా ఎలాగైనా. చాలామంది డాక్టర్స్ నాకు ఇదివరకు ఏం చెప్పారంటే, లెట్ హిమ్ డై పీస్ఫుల్లీ, యూ గో ఫర్ అ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. అరే మంచిగా వాడు బ్లడ్ ఎక్కించగానే ఆడుకుంటాడు, ముద్దుగా మాటలు మాట్లాడుతున్నాడు, వాడు అన్నీ చేస్తున్నాడు. హీస్ బికమ్ లైక్ అ ఫ్రెండ్ టు మీ. లెట్ హిమ్ డై పీస్ఫుల్లీ అని ఎలా చెప్తాను? అంటే యాజ్ అ మదర్ నాకు తెలవాలి వాడికి ఏమైంది, ఎలా ఉంది అన్నది. సో మీరు ఆ ఏజ్ ఏంటంటే నాకు లెర్నింగ్ పీరియడ్, ప్రతిదీ క్విక్గా లెర్న్ చేసుకునే పీరియడ్ అది. సో నాకు అకాడమిక్స్ నేను అటుపక్క వెళ్ళలేదు కాబట్టి ఆ రోజుల్లో. దెన్ ఆఫ్టర్ దట్ ఐ డిడ్ మై BSW, అది చేశాను, అది వేరు విషయం. నా క్వాలిఫికేషన్ పెంచుకున్నాను. కానీ ఆ ఏజ్ ఏంటి అంటే నాకు లెర్నింగ్ అనమాట. ఏదైనా సరే క్విక్గా అర్థమైపోయేది. అండ్ మై ప్రాసెస్ నేను ప్రతిదీ పెన్ డౌన్ చేసేదాన్ని, నోట్ చేసుకునేదాన్ని, దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండేదాన్ని. చేసి మీ దగ్గర అడిగేదాన్ని, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో వాళ్ళ దగ్గర అట్లాగా నేను నాది పెంచుకున్నాను అనమాట, నాలెడ్జ్ని పెంచుకున్నాను. ఆడవాళ్ళని ఉద్దేశిస్తూ ఒక పాయింట్ మాట్లాడతాను. సహజంగా అత్తమామలు సరిగ్గా చూడట్లేదనో, హస్బెండ్తో గొడవలు అవుతున్నాయనో, ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్నాయనో, ఇలా XYZ రీజన్స్, కష్టాలు అందరికీ ఉంటాయి, సమస్యలు అందరికీ ఉంటాయి. మనం అనుకున్న ఒక గోల్ని ఈజీగా గివప్ చేయడానికి వీ ల్యాండ్ అపాన్ ఫ్యూ రీజన్స్. మీ లైఫ్ చూస్తే ఇప్పుడు మీరు కాలుకి కట్టుకొచ్చిన ఆ కట్టుని చూస్తూ కూడా పడినా ఆపరు, దెబ్బ తగిలినా ఆగరు. నాకు లైఫ్లో ఎక్స్క్యూజెస్ ఇవ్వడం ఇష్టం ఉండదు. నిన్న కూడా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ఇలా అయ్యి యూ వాంట్ టు గో ఫర్ అన్ ఇంటర్వ్యూ అన్నారు. అందరికీ ఇది ఒక ఇంటర్వ్యూ లాగా అనిపిస్తుంది, నాకు ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అనిపిస్తుంది. సో దట్ ఒక 10 మంది చూస్తారు, దే విల్ నో అబౌట్ థాలసేమియా, వాళ్ళ ఇంట్లో థాలసేమియా పిల్లలు పుట్టకుండా చేస్తారు అన్నది. సో నాకు లైఫ్లో నాకు ఎక్కువ ఎక్స్క్యూజెస్ ఇవ్వడం ఇష్టం ఉండదు. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్స్క్యూజ్ అనమాట. నేను ఒక బాధ్యత అనే ఒక ఫ్రేమ్ పెట్టుకుంటానమాట. నేనేంటి, నా బాధ్యత ఏంటి, ఆ బాధ్యతలోనే నేను ఆ ఫ్రేమ్ వర్క్లోనే ఉండాలన్నమాట. సో నేను అంతా అలాగే డిజైన్ చేసుకుంటున్నాను. మొన్న నేను ఈ కాల్తోటి ఐ వెంట్ టు సొసైటీ అండ్ అటెండెడ్ అ మీటింగ్ వెన్ ఇంటర్నేషనల్ థాలసేమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వాళ్ళు వచ్చినప్పుడు మా సొసైటీ విజిట్కి వచ్చారు వాళ్ళు. ఐఎమ్ హ్యాపీ టు సే కి దే ఆర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అబౌట్ అవర్ సొసైటీ అండ్ ద ప్రాసెస్, దే ఆర్ ఇన్ అ ప్రాసెస్ టు గెట్ కొలాబరేటెడ్ విత్ అస్ అనమాట. వండర్ఫుల్. అండ్ మమ్మల్ని WHO కూడా రికమెండ్ చేస్తారేమో. దట్స్ వన్ మోర్ పాయింట్. అద్భుతం. కాదమ్మా, బేసికల్గా మీరు చాలా స్ట్రాంగ్గా, అంటే పుట్టుకతోనే మీరంత స్ట్రాంగ్ లేడీయా? నేను ఎందుకు అడుగుతున్నానంటే, కొడుక్కి బాగాలేదు 10 నెలల వయసులో మీరు ఇంటింటికి వెళ్ళి బ్లడ్ గ్రూప్ అడగడం అంటే, వన్ పార్ట్ ఆఫ్ ది మైండ్ ఆల్వేస్ వాడి దగ్గరే ఉంటుంది. అంతే. ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా పిల్లల్ని వదిలి, పాలు తాగే వయసు దగ్గర నుంచి వదిలి ఉద్యోగానికి వెళ్ళాలి అంటే, పెద్దవాళ్ళైనా సరే సగం క్వాడ్రంట్ ఆఫ్ ది బ్రెయిన్, ఎవ్రీ వర్కింగ్ ఉమెన్ మైట్ ఫేస్ దిస్, ఇట్ విల్ బీ ఆక్యుపైడ్ విత్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్. స్ట్రాంగ్ అనే కన్నా
మొండిదాన్నేమో దట్స్ వాట్. మొండిదాన్నేమో అంటే నేను చెప్పాను కదా, బాధ్యత అనే ఫ్రేమ్ పెట్టుకుంటాను. ఇప్పుడు నేను దీప్తి గారికి నేను మంచి చెయ్యాలి, ఇది మంచి అంటే టు ఎనీ ఎక్స్టెండ్ వెళ్ళిపోతాను నేను. నాకు అక్కడ పొలిటికల్ వాళ్ళు ఉన్నారా లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారా చూడను, నేను వెళ్ళిపోతాను. ఇది అంటే మంద మార్బలం బాగా ఉంటే ఇలాంటి మాటలు వస్తాయేమో అని అనుకుంటారు. లేదండి, నాకు నా వెనకాల ఎవ్వరూ లేరు, నిజంగా ఎవరూ లేరు. నాకు నేను తెలియదు కావాలని మిమ్మల్ని ఇలా ఎందుకు అడుగుతున్నాను తెలుసా? మిమ్మల్ని చూసి 10 మంది రత్నావళిలో వస్తారన్న ధైర్యంతో అడుగుతున్నాను. అందరూ నేను అదే చెప్తున్నాను, అందరిలోనూ ఉంటుంది ఇది, ఉంటుంది. కానీ ఆ ఫ్యామిలీ అనే చట్రంలో అది అది చాలా ఇట్స్ అన్ ఆర్ట్ అమ్మ. లైక్ ఫ్యామిలీని ఇప్పుడు ఎవ్రీ వర్కింగ్ విమెన్ హ్యాస్ దట్ ఆర్ట్. ఇంట్లో ఇప్పుడు మీరు ఉన్నారంటే ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటారు, పిల్లలు స్కూళ్ళు, వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి, ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి పనులు ఉంటాయి కదా. ఎంత పని మనిషిని పెట్టుకున్న పని మనిషి రాని రోజు ఆ పనులన్నీ మనమే కదా చేసుకోవాలి. సో అదే చెప్తున్నాను, ఎవ్రీ విమెన్ హ్యాస్ దిస్ థింగ్. అదే చెప్తున్నాను, ప్రతి విమెన్ కనుక ఆ బాధ్యత అనే చట్రం కనుక మనం కరెక్ట్గా గీసుకుంటే నా ఇల్లు, నా పిల్లలు, నా రాష్ట్రం, నా దేశం, నా వరల్డ్, ఇలాగ బాధ్యతలు కనుక గీసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతారు ఎవరైనా. అండ్ అన్ని వర్క్స్ ఆ 24 అవర్స్లో చేయాల్సినవి అందరూ అన్నీ చేయొచ్చు. అంటే ఒక సామాన్యమైన స్త్రీకి కూడా ఏదైనా సాధించగలరు అని చెప్తున్నారు. వెరీ ట్రూ. ఎస్, నేను ఇది నేను 100% చెప్తున్నాను. అది బాధ్యత ఉండాలి. బాధ్యత ఉంటే 24 అవర్స్ని మనం ఎట్లా కావాలంటే అలాగా మనం దాన్ని సద్వినియోగపరచు. నేను బయటికి వెళ్ళొచ్చాను కదా అని ఇంట్లో పిల్లలకి వండి పెట్టడం మానకూడదు, లేకపోతే ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయకూడదు. పోనీ నేను ఏదో సంస్కరణం చేసేస్తున్నాను అన్న ఫీలింగ్లోకి వెళ్ళి ఫ్యామిలీ లైఫ్ని, ఫ్రెండ్స్ని అలా అక్కలేదు. యాక్చువల్లీ ఇప్పుడు నాకు కాలు విరిగింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, లేకపోతే జోధ్పూర్లో మా ఫ్రెండ్స్తో పాటు మా 55 ఇయర్స్ సెలబ్రేషన్స్లో వెళ్ళేదాన్ని నేను. అంటే మళ్ళీ లైఫ్లో ఎంజాయ్మెంట్ కూడా ఉంది. అఫ్కోర్స్, అదే చెప్తున్నాను కదా, నా బాధ్యత, నా ఫ్రెండ్స్ పట్ల నా బాధ్యత ఉంటుంది. మేమందరం ఒక 15 గర్ల్స్, మేము 35 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్లో ఉన్నాం. ఏదైనా అన్ని సుఖ దుఃఖాలన్నీ కలిసే చేసుకుంటాం అనమాట. సో నేను ఇప్పుడు ఉండాలి, కానీ ఐఎమ్ దేర్ విత్ దెమ్, వర్చువల్లీ ఉన్నాను అనమాట. సో ఇట్లా ఉండాలి. మరి ఫ్యామిలీలో మరి నేను చేయవలసిన బాధ్యతలు, నా ఫ్యామిలీలో ఇంకా వేరే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళే అవంతా కూడా ఒక అమ్మలాగా, ఒక అత్తలాగా, ఒక వదినలాగా, ఒక కూతురులాగా చేయాల్సిన బాధ్యతలు అన్నీ ఉంటాయి. అంటే ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోయినా, లేకపోతే ఏదైనా స్థితి బాగాలేకపోతే ఒక లేడీ ఇంట్లోంచి బయటకు వెళ్ళి వర్క్ చేస్తోంది అని అంటే, అబ్బా చూడు అసలు ఫ్యామిలీ అంటే రెస్పాన్సిబిలిటీయే లేదు, తెగించి వెళ్ళిపోయింది అని అంటారు. జనాలకి నాలిక ఉంటుందమ్మా, దానికి నరమే ఉండదు. కానీ నేను అనేది ఏంటంటే, నీ మనసుకు చెప్పుకోవాలి నువ్వు. నేను ఓకే, ఇది పొద్దున్న లేచి ఇవి చేసి నేను ఇంటి పనులన్నీ చేసి వెళ్ళాలి, ఇలా మనం డిజైన్ చేసుకుంటే లైఫ్ని చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ స్ట్రగుల్ అన్నది ఉండదు, ఎక్కడ ఇది అండి. కాకపోతే మన పార్ట్నర్ అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకుంటే మటుకు లైఫ్ ఏవైనా చేయొచ్చు. కమింగ్ బ్యాక్ టు యువర్ సొసైటీ అమ్మ, ఈ థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ మీరు స్టార్ట్ చేసిన దాంట్లో వర్క్ ఫ్లో ఎజెండా ఏంటి? హౌ విల్ ఇట్ వర్క్? ఎవరన్నా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఓకే. అండ్ మీతో పాటు అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తాము మేము కూడా వాలంటీర్గా అని వస్తే వుడ్ యూ వెల్కమ్ దెమ్? షూర్. టెల్ us about that. మా సొసైటీ ఇట్స్ అన్ ఓపెన్ టు ఎవ్రీబడి. ఒకటి ఏంటంటే, పేషెంట్స్ ఎవరైనా మా దగ్గరికి అడ్మిషన్ కావాలంటే డైరెక్ట్ వాకిన్. మా థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ అని మీరు కనుక గూగుల్లో కొడితే మ్యాప్లో ఫోన్ నెంబర్లతో పాటు వచ్చేస్తుంది. లేకపోతే నా ఫోన్ నెంబర్ ఏర్ చేస్తాను, నా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళు అక్కడికి వచ్చాక వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంతా ఫ్రీయేనా? ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంక్లూడ్ దానికి ఏమైనా స్క్రీనింగ్ ఉంటుందా? వి స్క్రీన్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి బాడీ స్క్రీన్ చేయడం జరుగుతుంది. అంటే అలా అనట్లేదు నేను, ఈ ఆర్థికంగా ఈ లెవెల్ వరకు అయితే మేము భరిస్తాము, ఇంతకంటే ఎక్కువ మా వల్ల కాదు. నేను చెప్పానా, మా వారి అప్పుడు మరి ఒక ఎంఆర్ఓ పోస్ట్లో ఉండే ఆయనకి శాలరీ బాగానే ఉంటుంది,
మేమైనా ఇబ్బందులు పడి కంజెషన్ పడిన రోజులు ఉన్నాయి కదా. సో అలాగా ఇది అందరికీ ఏదో బాగుందిలే ఇదని కాదు, ఇది బోల్డంత ఖర్చుతో కూడింది. అండ్ మాకు అక్కడ అంటే చెప్పారు, స్ట్రీట్ వెండర్ అయినా సరే, అటు అంబానీ పిల్లలైనా సరే, అంటే ఆ లెవెల్ వాళ్ళు ఎవరే వచ్చినా సరే మాకు సమానం. మాకు నో డిస్క్రిమినేషన్, మీరు వీళ్ళ వాళ్ళ అని లేదు. ఓన్లీ క్రైటీరియా దే షుడ్ బి అ థాలసేమియా. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటి, 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఐ షుడ్ థ్యాంక్ దెమ్. దీన్ని థాలసేమియాని వాళ్ళు దీంట్లో చేర్చారు, ఏంటి, ఆరోగ్యశ్రీలు. సో ఎవరైతే ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఉంటారో, అంటే బిలో పావర్టీ లేని వాళ్ళు, వాళ్ళ క్రైటీరియా ప్రకారం వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరైతే ఉండరో, అంటే ఇప్పుడు మధ్యతరగతి, అబోవ్ మధ్యతరగతి వాళ్ళకి వైట్ కార్డు ఉండదు కాబట్టి ఆరోగ్యశ్రీలో ఉండరు. అలాంటి వాళ్ళందరికీ దాతర సహాయంతో మేము ఫ్రీ మెడిసిన్స్. సో ఎటొచ్చి ఆ సొసైటీకి వచ్చిన ఎవరైనా సరే ఎంటైర్ ఫ్రీ ఉంటుందన్నమాట. ఇన్క్లూజివ్ ఫుడ్తో పాటు వాళ్ళకి వచ్చిన వాడందరికీ వేడివేడిగా. అసలు మీకు ఎంత అసలు మీరు వస్తే మీరు అది తినాలి, అమృతమే అది. అది కూడా వేడివేడిగా అమృతం అనమాట. సో భోజనం పెడుతూ, ట్రీట్మెంట్ ఇస్తూ, మందులు ఇస్తూ, మోస్ట్ ఇంపార్టెంట్లీ మనోధైర్యాన్ని ఇస్తాను. అది అసలు అది మెయిన్ అనమాట. సో వి కౌన్సిల్ దెమ్ అనమాట, ఎట్లాగా పాజిటివ్గా లీడ్ చేయాలి, ఆ చైల్డ్ ఎట్లా పాజిటివ్గా లీడ్ చేయాలి, పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకో థాలసేమియా కాకుండా ఎలా చేయాలి. సో దిస్ ఆల్ ఆర్ ద కౌన్సిలింగ్ పార్ట్స్ వీ డూ అనమాట. ఇట్స్ ఆన్ ద రెగ్యులర్ బేసిస్. ఇప్పుడు నేను ఒక పేషెంట్ చెప్పాను కదా, ఒక బిఎంటీ నేను పర్సనల్గా తీసుకున్నాను. పర్సనల్గా ట్రీట్మెంట్ అంతా నేనే చేపిస్తున్నాను. అంటే సొసైటీ తరఫున కాకుండా అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. సొసైటీ తరఫున అంటే హీఈస్ అ మెంబర్ ఆఫ్ ద సొసైటీ. కానీ నేనేం చేశాను, పర్సనల్గా తీసుకున్నాను. ఎవరో ఒక్కళ్ళకైనా నేను కంప్లీట్ ట్రీట్మెంట్ చేయించాలి అని. కంప్లీట్ అంటే సొసైటీలో కూడా కంప్లీట్గానే చేయిస్తారు కదా? చేయిస్తారు. నా పర్సనల్ టచ్ ఉండాలి కదా. వాడిని ఇప్పుడు అదే చెప్తున్నాను. నెక్స్ట్ చెప్పేది ఏంటంటే, డబ్బులు అవుతున్నాయి, 43 లక్షలు అవుతున్నాయి అక్కడ వాడికి. అది నేను పెట్టుకుంటాను, నేను ఫండ్ రైజింగ్ చేస్తాను, ఎవరైనా అడుగుతాను, అదంతా బాధ్యత నాదనమాట. అది పేరెంట్ది ఉండదు, ఆ బాధ్యత నాది. అదే సొసైటీ తరఫున అంటే సొసైటీ విల్ గివ్ 5 lakhs అనమాట వాళ్ళకి. మిగిలిందంతా కొంచెం పేరెంట్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అచ్చా, సిన్స్ ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో అప్పుడు వీళ్ళకి డబ్బులు వన్ పార్ట్, ద అదర్ పార్ట్ ఈస్ అ టచ్ అనమాట. వాడిని నిమిషం వాడిని మోరల్ ఇది అప్లిఫ్ట్ చేసి పెట్టాలి, వాడిని పాజిటివ్గా పెట్టాలి. అది అంత పెద్ద క్రైసిస్ వస్తాయన్నమాట వాళ్ళకి. అది ఓడిపోకూడదు అనమాట. వాడు ఏమాత్రం మానసికంగా ఇంకా నా వల్ల కాదు అనుకుంటే వాడు బతకడం కష్టమైపోతుంది. సో ఇప్పటికి వాడికి నేను 4 నెలల నుంచి ఎవ్రీడే నేను వాడిని పంప్ చేస్తూ ఉంటానన్నమాట. ఎరా నాన్న, నువ్వు బాగా ఇది అవ్వాలిరా, నువ్వు బయటకు వచ్చాక మన ఇద్దరం కలిసి ఇది చేద్దాం రా, ఈ వాడికి వ్యాపారం అంటే ఇష్టం. ఎంత వయసు అండి వాడికి? ఇప్పుడు 14 ఏళ్ళు. వాడిని నువ్వు చదువుకోవాలిరా, ఇది చెయ్యాలిరా, అది చేయాలి, నిమిషం వాడిని నేను అది ఏమంటారు ఇప్పుడు మా రోహిత్కి అయితే ఎలా ఉంటుందో అలా చేస్తున్నాను అనమాట. ఇంతకీ రోహిత్ గారి హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది? రోహిత్ ఇస్ నో మోర్ అమ్మా. అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే ఇన్ 2009. డెస్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ట్రీట్మెంట్. యా, ఎప్పుడు మనం అనుకుంటాం అన్నీ మన చేతిలో ఉంటాయని, అన్నీ మన చేతిలో ఉండదు. బ్లడ్ ఇట్స్ అన్ ఆర్గన్ కదా, ఇట్స్ అ టిష్యూ. సో వాడికి అప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషనే వాడికి రియాక్షన్స్ వచ్చాయి. అలా కూడా జరుగుతుందా? డాక్టర్సే చేస్తారు కదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్? డాక్టర్స్ చేసిన ఒంట్లో మీకు ఇది ఇవ్వాలి కదా, సేమ్ బ్లడ్ గ్రూపే పంపిస్తారు కదా. సేమ్ బ్లడ్ గ్రూప్ పంపించిన రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల కూడా వీళ్ళు లోపల యాంటీబాడీస్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం ఇప్పుడు మేము ఈ పిల్లలందరికీ ఇప్పుడు కొత్తగా అందరికీ యాంటీబాడీ టెస్టింగ్ చేసి ఎవరికి ఏది మైనర్ గ్రూప్ కూడా మ్యాచ్ చేసి ఇస్తున్నాం అనమాట. మాకు అది కొంచెం ఖర్చుతో పడిందైనా సరే నో కాంప్రమైజ్ ఇన్ దట్. అంటే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మొత్తం పణంగా పెట్టి మీరు ఆ సొసైటీ నడుపుతున్నారు, ఏ చిన్న మిస్టేక్ జరగకుండా.
అది నా పిల్లలు కదమ్మా. బా కదా. అక్కడ నా పిల్లలు కదా, మరి నా పిల్లలకి చెయ్యాలి కదా. ఎవరు అంటే ఇంతలా అర్థం చేసుకున్న వాళ్ళైతేనే చెయ్యగలరు, వాళ్ళకి అది చెయ్యగలరు నా ఉద్దేశంలో. డాక్టర్స్ చేస్తారు బుక్లో చదివింది వాళ్ళకి, కానీ అక్కడ ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు నా కాలికి దెబ్బ తగిలింది కదా, వెన్ ఐ గెట్ పెయిన్ అండ్ ఆల్, నేను ఎవరినో ఒకళ్ళని ఇలా పట్టుకోవాలన్నమాట. అంటే ఐ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ సొలేస్. ఎవరైనా చెయ్యి నా దాని మీద పెడితే నాకు కొంచెం హీలింగ్ తొందరగా అవుతోంది, లేకపోతే పెయిన్ తగ్గుతోంది అన్న ఫీలింగ్ ఉంది. అలాగే నేను నా పిల్లలకి ఇలా చెయ్యి ఇస్తాను. ఇప్పటి వరకు ప్రేయింగ్ లిప్స్ కన్నా హెల్పింగ్ హ్యాండ్స్ బెటర్ అని విన్నాం చాలాసార్లు. హెల్పింగ్ హ్యాండ్స్ కన్నా ఓనింగ్ హార్ట్స్ ఈజ్ మోర్ 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 ఇంపార్టెంట్ అండ్ గ్రేట్ అని మిమ్మల్ని చూశాక నేనే రాసుకుంటున్నా కొత్త లైన్. అందరూ నన్ను, మా పిల్లలు అమ్మ అనే పిలుస్తారు మ్యాక్సిమం. అమ్మ అంటే అసలు అంతకు మించిన నాకు అవార్డ్స్ రివార్డ్స్ ఏం కావాలి? 4523 మంది రోహితులు ఉన్నారు మీకు. పెరగకూడదనే నేను వి కేమ్ విత్ అ మూమెంట్ కాల్డ్ థాలసేమియా ఫ్రీ తెలంగాణ. అచ్చా. దీంట్లో మేము ఇప్పుడు మహబూబ్ నగర్లో ఒక 27 PHCs అండ్ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఒక 43 PHCs అండ్ UPHCs, ఆదిలాబాద్లో ఒక 4 PHCs. వీటన్నిటిలో యాంటీనేటల్ మదర్స్ ఉంటారు కదా, ఫస్ట్ ట్రైమిస్టర్లో మేము వాళ్ళకి ఫ్రీగా టెస్ట్ చేయడము. ఇఫ్ మదర్ ఫౌండ్ అవుట్ టు బి అ క్యారియర్, మళ్ళీ వాళ్ళ హస్బెండ్కి చేసి, వాళ్ళు ఇద్దరు కూడా క్యారియర్స్ అయితే మేము ఒక టెస్ట్ కాల్డ్ కోరియోనిక్ బిల్లై బయాప్సీ టెస్ట్, అది మేమే చేయిస్తున్నాం అనమాట. సో ఇలా ఇఫ్ ఐదర్ ఆఫ్ ది 2 పేరెంట్స్లో ఒకళ్ళు థాలసీమియా పాజిటివ్ అయితే బేబీ గ్రో అవుతున్నప్పుడు స్కాన్లో క్యాన్ వి రికగ్నైజ్ అండ్ లెట్ ఇట్ అవుట్? అంటే ఐదర్ ఆఫ్ ఒకళ్ళు అయితే దానికి పెద్ద మీరు చేయాల్సింది ఏమీ లేదు దాంట్లో. దే ఇస్ నో రిస్క్. ఐదర్ వాళ్ళు ఒక 50% థాలసేమియా ట్రేట్స్లా కానీ ఒక 50% నార్మల్ కానీ పుడతారు. అవునా? ట్రేట్స్ ఉన్నప్పుడు మనం ఏమన్నా, ఇంకా ట్రేట్స్ ఉంటే మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకొని వేరే పిల్లలు పుట్టేటప్పుడే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఐఎమ్ థాలసేమియా ట్రేట్. ఓ, మై హస్బెండ్ ఈజ్ ఆల్సో థాలసేమియా ట్రేట్. ఇలాగా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ 3.5 నుంచి 5% మంది ఉన్నారు ఫర్ థాలసేమియా. సికిల్ సెల్ ఎనీమియా అయితే 17% వరకు ఉంటారు కొన్ని ట్రైబ్స్లో అక్కడ చూస్తే. సో మేము అర్జ్ చేసేది ఏంటి అంటే, నేను ఐ హ్యాపెన్ టు మీట్, లైక్ ఐ గాట్ అ ఇన్విటేషన్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. 2020లో రామ్నాథ్ కోవింద్ గారు నన్ను పిలిచినప్పుడు నేను ఆయనకి చెప్పడం జరిగింది, సార్ మీరు నన్ను పిలిచారు, బాగుంది, అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ మీ ద్వారా ఈ పిల్లలందరికీ, మొత్తం దేశ ప్రజలందరికీ ఈ టెస్ట్ మ్యాండేటరీ ఎందుకు చేయకూడదు అని నేను ఆ రోజు ఆయన అడగడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు సికిల్ సెల్కి మటుకు చేశారు, ఎంటైర్ దానికి సికిల్ సెల్ ప్రోగ్రామ్ అన్నది చేశారు. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటి అంటే, అసలు థాలసేమియాకి ఒక ఇప్పుడు ఎలాగైతే ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ అని ఉందో, అందుకోసమే కదా ఎయిడ్స్ ఎక్కడ 2% నుంచి <2%కి కింద దిగిపోయింది. బికాస్ ఆఫ్ అవేర్నెస్ గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి దీన్ని కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. 100 మంది రత్నావళిలో ఒక 1000 మంది రత్నావళిలు ఉన్నా అవ్వదు. ఏదో పిల్లల్ని ప్రేమిస్తాము, దగ్గర తీసుకుంటాము, చేస్తాము, కానీ ఇరాడికేషన్ అన్నది మటుకు గవర్నమెంట్ ద్వారానే అవుతుంది. సో గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు అట్లీస్ట్ ఈ థాలసేమియా అండ్ సికిల్ సెల్ ఎనీమియా బోర్డ్ ఒకటి పెడితే, ఒక IAS ఆఫీసర్ కింద దే విల్ డిజైన్ ప్రాజెక్ట్స్, అవి చేస్తారు. లేదంటారా, ప్రతి ప్రెగ్నెంట్ విమెన్కి పెళ్ళికి ఫస్ట్ ట్రైమిస్టర్లో టెస్ట్ చేసేయాలి. కొన్ని దేశాలైతే అసలు ఈ టెస్ట్ లేకుండా వాళ్ళు కాలేజెస్లో అడ్మిషన్స్ కూడా ఇవ్వరు, పెళ్ళికి సర్టిఫికేట్ కూడా ఇవ్వరు. అలా కనుక చేస్తే మనం 0 థాలసేమియా తీసుకురావచ్చు. సో దట్ ఈజ్ మై గోల్. ఇప్పుడు తదాస్తు, అది నెరవేరాలని గట్టిగా నేను కూడా కోరుకుంటున్నాను మీతో పాటు. మా ఉమెన్స్ డే కాబట్టి 1 సింగిల్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ ఎండ్ టు ఎవ్రీ ఉమెన్ అవుట్ దేర్. నేను ఎప్పుడు ఒక్కటే చెప్తానమ్మా, ముదితల్ నేర్వగలేని విద్యగలదే.
మనకి మంచిగా నేర్పిస్తే మనం నేర్చుకోలేంది, మనం చెయ్యలేంది ఏదీ ఉండదు. ఒక బాధ్యత అనే చట్రంలో ఉండి అన్నీ చెయ్యొచ్చు. మనం ఇక్కడ కూర్చొని మనం నార్మల్ ఒక హౌస్ వైఫ్ కూడా ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ కూడా అవ్వచ్చు. కానీ దాంట్లో నీకు నిబద్ధత ఉండాలి, ఫోకస్ ఉండాలి. నువ్వు చేసే పనికి నీకు టోటల్గా నీకు పిక్చర్ ఉండాలి. అది కనుక చేస్తే కనుక ఎవరైనా ఆడవాళ్ళు, మేము ఆడవాళ్ళం, మాకేం లేదు, ఏంటో మా ఇంట్లో పిల్లల్ని మేము వంట చేసుకునేసరికి నా సగం పని అయిపోతుంది, ఇంట్లో పిల్లలు లేదమ్మా. నువ్వు మేనేజ్ చేసుకోగలిస్తే అంతా నీకు ఏదైనా చెయ్యొచ్చు. మనం చెయ్యాలనుకున్నది ఏదైనా. ఇప్పుడు అందరూ తలసేమియాకే చెయ్యాలని లేదు కదా. కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చేస్తాం అనుకుంటారు, లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి, లేకపోతే మనం ఉన్న సందునే బాగు చేయాలనుకోవచ్చు. మనకుండే చిన్న చిన్న లైక్ ట్రాఫిక్ ఇది కానీ అవన్నీ కూడా మన ఆడవాళ్ళని చేసుకోవచ్చు. మన 2-3 కలిసి చేయలేమా? చేయొచ్చు. సో రెస్పాన్సిబిలిటీ, నిబద్ధత, మోర్ ఇంపార్టెంట్లీ ఫోకస్, ఎస్, ఇవి ఉంటే స్కై ఇస్ ద లిమిట్. అంతే. ఆడదాన్ని అన్న తక్కువ చేసుకోవడం లేదు, అస్సలు లేదమ్మా, అస్సలు చెయ్యొద్దు. అండ్ భయం ఉండకూడదు. నేను చెప్పేది ఏంటంటే భయపడకూడదు. ఎవ్వరూ ఎందుకు భయం? మనకి ఎవరైనా కొట్టేస్తారా, చంపేస్తారా? చంపితే చంపుతారు, కొట్టారు. మనం అనుకున్నది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. మదర్ తెరెసా అనుకున్నా కానీ శివంగి కూడా అసలు ఎక్కడా తగ్గట్లేదు, తెగింపు ఆ రేంజ్లో ఉంది. చాలా 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 హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూ ద్వారా కలవడం. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా సోషల్ మీడియాలో కూడా దీని గురించి అవేర్నెస్ కల్పించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, విత్ యువర్ పర్మిషన్. వండర్ఫుల్ అమ్మా. ఇలా అందరూ ఈ సోషల్ మీడియా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో అందరూ కనుక తీసుకుంటే ఆ రోజు చాలా దగ్గర ఉంటుంది. నా తలసేమియా ఫ్రీ తెలంగాణ, లేకపోతే నా తలసేమియా ఫ్రీ ఇండియా, తలసేమియా ముక్త భారత్. ఇది ఎంత బాగుందో వినడానికి కదా. సో ఈ జనరల్గా ఇప్పుడు మీలాంటి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దీని మీద వాయిస్ రేస్ చేస్తే, అండ్ ఆ రోజు అసలు అవ్వదంటూ ఏముంది. ఈరోజు చూస్తే మనకి ఇండియా, నిన్న మీరు చూస్తే క్రికెట్ సిరీసే చూడండి, ఇండియా ఎలా దూసుకెళ్ళిపోతుందో. సో అలాగే ఎస్, నాకు చాలా పాజిటివ్ ఇది ఉంది. ద డే కమ్స్, ఇది మనకి తలసేమియా ముక్త్ భారత్ అవుతుంది. వీఆర్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ దట్ డే. ఎస్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. విష్ యూ ఆల్ ద బెస్ట్. మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఛాన్స్. నేను చెప్పాను కదా, ఇది నేను ఒక ఇంటర్వ్యూలా కాకుండా ఇది కూడా ఒక అవేర్నెస్ లాగా నేను తీసుకుంటున్నాను. 10 మంది తలసేమియా గురించి తెలుసుకొని మీ ఇంట్లో తలసేమియా పిల్లలు పుట్టకుండా పెళ్ళికి ముందర కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ HPLC టెస్టింగ్ అన్నది చేసుకోండి, అండ్ బీ అవే ఫ్రమ్ తలసేమియా.